2004లో నోరి మధురబాబు గారు అనే గొప్ప మహానుభావుడు, ఆయన దగ్గరికి మా మదర్ పేరెంట్స్ వెళ్ళి ఆ ప్రిడిక్షన్ చూసి, ఆయన చెప్పిన ప్రిడిక్షన్ వాల్యూస్ చూసి ఆశ్చర్యపోయి ఆయన చెప్పే ప్రిడిక్షన్స్ని ఆయన నేర్పించే సెంటర్ పెట్టారని నన్ను నేర్చుకోమని చెప్పారు. చెప్పినప్పుడు ఏంటంటే నేను ఎప్పుడు నేర్చుకోమంటావా పిలకబెట్టుకుని అన్నాను. కానీ విషయం అంటే ఆ అన్న నోరు నన్ను పిలకబెట్టుకునేలాగా ఆధ్యాత్మికంగా మార్చింది. తర్వాత ఆయన అసలు నక్షత్రాలే ఎన్నో ఉంటాయి కూడా నాకు తెలియని మనిషికి, రాసులు ఎన్నో తెలియని అన్న వ్యక్తికి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా ఫ్రీగా ఆయన నాకు ఆస్ట్రాలజీని సుమారుగా 10 సంవత్సరాలు నేర్పించారు. సో నేర్పుతున్నప్పుడు నేను అనుకున్నా, అక్కడ రాకుండా బుధాదిత్య యోగం, అదృష్టం, లగ్నంలో శుక్రుడు ఉంటాం, అన్నీ చాలా అడ్వాంటేజెస్ పాయింట్స్ ఉంటాం, గురుదృష్టి ఉంటాం లగ్నానికి, ఇవన్నీ పాయింట్స్ వల్ల నాకు అబ్బినప్పుడు నేను అనుకున్నాను, ఏది ఇచ్చినా డెడికేట్గా పనిచేయడం నాకు తెలిసిన విద్య, హాఫ్ హార్టెడ్గా ఏది చేయడం. సో ఇంతవరకు నేను చేయలేదని అనుకుంటున్నాను. సో అట్లా ఏమైందంటే అలా చేయగా అప్పుడు నేను నేర్చుకున్నప్పుడే అనుకున్నాను, నేను దీన్ని కమర్షియల్గా చెప్పకూడదు, కేవలం ఒక సేవాభావంతో ఉండాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. సో అట్లా అనుకోకుండా వచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇలాంటివన్నీ అఫ్కోర్స్ ఇప్పటిదాకా జరిగాయి. అఫ్కోర్స్ అది విషయం అంటే ఇప్పటికే అడుగుతున్నారు. సో కాబట్టి ఈ రోజున డిసైడ్ అయ్యి సింహం వాయిస్ ఆస్ట్రో సెంటర్ అని పెట్టడం జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే సింహం వాయిస్ అంటే నా పేరు నరసింహం కాబట్టి సింహం వాయిస్ అని పెట్టానని మాత్రం అనుకోవద్దు. సింహం వాయిస్ అనే కాన్సెప్ట్ ఏంటంటే సింహం అంటే నరసింహస్వామి యొక్క గొంతు ఇక్కడ పాయింట్, ఆయన ఒక వాయిస్. ఎందుకంటే అంటే ఇక్కడ పాయింట్ దంబోదరుడు అనే రాక్షసుడి వల్ల ఆయన కోరిన వరం వల్ల, అంటే ఆయన కోరిన వరం ఏంటి, చిన్న విషయం చెప్తున్నాను, అది మీకు అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా మందికి తెలియదు, సినిమాలు కూడా రాలేదు. ఏంటంటే ఆయన తపస్సు చేసి, ఈ దంబోదరుడు అనేది తపస్సు చేశాడు. దానికంటే ముందు హిరణ్యకశిపుడిని నరసింహస్వామి చంపేసినప్పుడు ఆ హిరణ్యకశిపుడు ఒక సేవకుడు, అతని ఒక సేవకుడు రాజభక్తి మీద నా స్వామిని చంపేస్తావా అన్న కోపంతో వెళ్ళి తపస్సు చేశాడు అనమాట. ఇది కాన్సెప్ట్. చేసిన తర్వాత అతనికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడు. ఏమని అడిగాడంటే, నాకు సహస్ర కవచ కుండలాలు ఉండాలని. ఆ సహస్ర కవచ కుండలాలు, ఒక్క కవచ కుండలం బ్రేక్ చేయడానికి 1000 సంవత్సరాలు నిద్ర మానేసి కంటిన్యూగా యుద్ధం చేసి, అది బ్రేక్ చేసిన తర్వాత చనిపోయి మళ్ళా ఇంకో జన్మైతే మళ్ళీ ఇంకో 1000 సంవత్సరాలు కనుక యుద్ధం చేస్తే అప్పుడు మళ్ళీ ఇంకోటి బ్రేక్ చేయగలుగుతాడు అనే కండిషనల్ వరం తీసుకున్నాడు. సో అలా తీసుకున్నాడు దంబోదరుడు. అయితే అప్పుడు నరసింహస్వామి తెలుసు కదా, హిరణ్యకశిపుడే ఎంతో బుర్రను ఉపయోగించి ఆయన వరాలు తీసుకున్నాడు. ఇంట చావకూడదు, బయట చావకూడదు, రాత్రి చావకూడదు, పగలు చావకూడదు అని, నరుడి చేత కానీ, మృగం చేత కానీ, దేవుడి చేత కానీ, అదే ఉన్నాయి కదా, అలా అన్ని వరాలు అడిగాడు. ఏ ఆయుధంతో కాకుండా ఎంత తెలివిగా అడిగాడు, అంతకంటే తెలివిగా పోయాడు కదా. అలాగే ఈయన ఈ రకంగా వరం అడిగితే అప్పుడు అంతటి దేవతలు ప్రార్థన చేస్తే అప్పుడు ఈ నరసింహస్వామి ఆయన బాడీ నుంచి, దేహం నుంచి నరుడు, ముఖం నుంచి నారాయణుడు, అలా నరనారాయణుడు ఉద్భవించారు. వాళ్ళు ఋషులై ఆ ఉద్భవించిన వాళ్ళు బద్రికావనంలో తపస్సు చేస్తూ ఉన్నారు. ఈయనకి ముందుగా దురద, నిద్రపోతున్న మరి లేపి మరి తన్నించుకోవటం అంటే ఇదే అండి. అలా తన్నించుకున్న వాళ్ళు చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అది మీకు ముచ్చుకుంద మహర్షిని వెళ్ళి తన్నేలా చేసి బూడిదైపోయాడు తెలుసు కదా. సో అతి ఎప్పుడు పనికిరాదు. సో ఆయన ఏం చేశాడు, వెళ్ళి అడిగెళ్ళి యుద్ధం చేశాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న వాళ్ళతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం ఏంటి, 1000 సంవత్సరాలు ఒకరు యుద్ధం చేస్తుంటే మళ్ళా నెక్స్ట్ 1000 సంవత్సరాలు ఇంకోటి యుద్ధం చేస్తున్నారు, మళ్ళీ తపస్సు చేస్తుంటారు. ఇది కండిషన్ చేస్తుంటే అలా
తపస్సులకు వెళ్ళటం ఒక జన్మ ఎత్తడంలో లెక్క. అలా మొత్తం 999 కవచకుండలన్నీ బ్రేక్ చేశారు. అంటే ఎంతకాలం యుద్ధం చేశారో మీరు ఊహించండి. చివరికి ఆ ఒక లాస్ట్ మిగిలిపోయిన కవచకుండాలతో వెళ్ళి సూర్యుడు అస్తమిస్తున్న సూర్యుడు వెనక దక్కున్నాడు. సరే, అప్పుడు అంటాడు సూర్యుడు నన్ను ఆశ్రయించాడు, ఈ రోజు వదిలేయండి అంటాడు. నెక్స్ట్ డేకి కర్ణుడి కింద కుంతిదేవి పుట్టాడు. ఆ కర్ణుడు పుట్టాడు కాబట్టి శ్రీకృష్ణుడుగా అర్జునుడిగా నరుడు, నారాయణుడు కృష్ణుడిగా అవతరించి చివరికి ఆ కవచకుండాలు కూడా దానం చేసేలా చేసి చివరికి ఆ కవచకుండాలు లేకుండా చేసి చివరికి కర్ణుడిని వధించడం జరిగింది. ఇది మొత్తం. కాబట్టి అక్కడ కృష్ణార్జునుడు ఉండగా కృష్ణుడు గీతను ఉపదేశం చేశాడు. సో కాబట్టి ఆ గీత అక్కడ వాళ్ళిద్దరికి అంత కాంబినేషన్ మనకు అర్థం చేసుకుంటే అక్కడ హనుమంతుడు గురువుగా ఉన్నారు, కృష్ణుడు ఆచార్యుగా ఉన్నారు. సో కాబట్టి ఇది కృష్ణుడు చెప్పిన గీత అన్న దానికంటే నరసింహస్వామి గీత అని కూడా నేను అనడానికి ఎటువంటి అనుమానం లేదు. నాకు చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. సో అట్లా సింహం వాయిస్ అనే పాయింట్ చేశాను. సో ఇప్పుడు సింహం వాయిస్ ఆస్ట్రో సెంటర్ అనేది పెట్టి ఆన్లైన్లో జూమ్లో కూడా పెట్టాను. సో ఎప్పటి నుంచి చక్కటి ఎక్సెల్ షీట్స్లో అడిగిన వాళ్ళందరికీ నేను ప్రిడిక్షన్స్ చేసి మాకు స్టూడియో ఉంది కాబట్టి ఆ స్టూడియోలోనే వాయిస్ ఓవర్ చక్కగా రికార్డ్ చేసి వాళ్ళకి పంపించి వాళ్ళకి ఎన్నో రకాలుగా వాళ్ళ యొక్క జాతకాలకు సంబంధించిన మెయిన్ స్నాప్ షాట్స్ తీసి దాన్ని వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళకి మంచి ఎడ్యుకేట్ చేసి వాళ్ళు ఆ రకంగా ప్రేయర్ చేసుకుంటూ సాధన చేసుకుంటూ వచ్చే కష్టాలని వస్తున్న కష్టాలని దూరం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. మీ చావలి నరసింహం.